కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని వావిలాల గ్రామంలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల సందర్భంగా రాజకీయం వేడెక్కుతోంది. సర్పంచ్ అభ్యర్థి మర్రి మల్లేష్ గ్రామ ప్రజలను తమకు అధిక మెజారిటీని అందించి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. వావిలాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మర్రి మల్లేష్ గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామాభివృద్ధే తన ఏకైక లక్ష్యమని, అందుకే ప్రజలు ఈ ఎన్నికల్లో తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నన్ను వావిలాల సర్పంచ్గా గెలిపిస్తే వావిలాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండుకుంటూ మా గ్రామంలో ఉన్న మిగిలిపోయిన సీసీ రోడ్లను కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, తర్వాత విద్యుత్తు వీధి దీపాలు కానీ, మంచినీటి సౌకర్యం కానీ ఎల్లవేళలా ప్రజలకు అందిస్తూ గ్రామానికి సేవ చేస్తాను. మాకు మిగిలిపోయిన రోడ్లు చాలా ఉన్నాయి. గతంలో ఉన్న పాలకులు పట్టించుకోలేదు. కొన్ని కాలనీలకు నీటి సౌకర్యం లేదు, వాటర్ రావట్లేదు. అవన్నిటిని పునరుద్ధరించి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటాను. అట్లాగే మా గ్రామ పెద్ద చెరువు మత్తడి దగ్గర నిత్యం ఆ మత్తడితో మా గ్రామ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ మత్తడి మీద శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తాను. శ్మశాన వాటికను వేరే అంటే ఊరుకు ఉత్తరం వైపు కొత్తగా నిర్మించి కొత్తగా శ్మశాన వాటిక నిర్మించడానికి కృషి చేస్తాను. ఇవి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను. చేసి వావిలాల ప్రజలు నన్ను అత్యధిక మెజారిటీతోటి గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను.